లాగచర్ల రైతులు. సో చాలా మంది కూడా అరెస్ట్ అయ్యారు. రీసెంట్‌గా బెయిల్ మీద కూడా బయటకి వస్తున్నారు. అండ్ ఆ ఇష్యూకి సంబంధించి మీరు కూడా అరెస్ట్ అయ్యారనే విషయం నాకు తెలిసింది. అవును. రీసెంట్‌గా బయటకొచ్చారు. అవును. ఏంటి నే అసల ఆ భూముల్ని అధికారులు బలవంతంగా రైతుల దగ్గర నుంచి లాక్కోలేదు. కేవలం మాట్లాడడానికి మాత్రమే వచ్చారు గదా! అవును. మరి అలాంటి అధికారిని రైతులు ఎలా కొట్టడానికి సిద్ధపడ్డారు? అసలు ఏం జరిగింది ఆ ఇన్సిడెంట్? అంటే అంతకు ముందు ఏం జరిగిందంటే, ఏ ప్లాన్ లేకుండా ఎట్లాంటివి ఇంత భూమి తీసుకోవాలి, ఇవి చేస్తున్నామని జెప్పేసి ఎట్లాంటి ప్రణాళిక లేనప్పుడే భూదాహం, ధనదాహంతోటి తిరుపతి రెడ్డి గారు అక్కడున్న స్థానిక ఏదైతే గ్రామాలున్నాయో, ఏది హక్కీంపేట్, పోలేపల్లి, పులిచెర్లకుంట తాండా, రోటిబండ తాండా ఇవన్నీ ఏదైతే గ్రామాలున్నాయో, ఈ గ్రామాలలో ఉన్న ల్యాండ్‌ని మొత్తం తీసుకోవాలని జెప్పేసి వీళ్ళు ప్లాన్ జేసిర్రు. యాక్చువల్‌గా అవసరమైనది 1300 ఎకరాలు. హ్మ్. 1300 ఎకరాల కోసం వీళ్ళు 3000, 4000 ఎకరాలు కావాలని చెప్పేసి ముందుగానే రైతుల్ని భయపెట్టిరు. హ్మ్. వీళ్ళు సర్వేలకెళ్తే అక్కడ గిరిజన రైతులు గాని, గిరిజన తాండవాళ్ళు గాని అడ్డుకున్నప్పుడు హ్మ్. వీళ్ళు ఏం చేసిరంటే డ్రోన్ సర్వే చేసి, డ్రోన్ సర్వే చేసి వీళ్ళ తిరుపతి రెడ్డికి సంబంధించిన ప్రైవేట్ బ్యాచ్ వెళ్ళి మీరు ల్యాండ్ ఇచ్చినా ఇయ్యకుండా మేము లాక్కుంటాం, ఇవ్వకపోతే కొట్టి తీసుకుంటాం, మా భూమి తీసుకోవద్దని చెప్పేసి తిరుపతి రెడ్డికి ఆయా గ్రామాల ప్రజలు వెళ్ళినప్పుడు తిరుపతి రెడ్డి గారు బండ బూతులు తిట్టిన ఆడియోలు మేము విన్నాం. హ్మ్. వాళ్ళని కులాలతో దూషించిన ఆడియోలు కూడా మేము విన్నాం. హ్మ్. మరి ఈయన తిరుపతి రెడ్డే ముందుగా అందరినీ అంతగానో బాధ పెట్టినప్పుడు పచ్చని పొలాలు పంట పండించుకొని వాటి మీద బతుకుతున్న మా గిరిజనులు, ఇప్పుడు లంబడోళ్ళు అంటేనే అడవి లంబడోళ్ళు అంటారు. ఎందుకంటే అడవులకు, భూములకు, నీళ్లకు మాకు చాలా అవినాభావ సంబంధం ఉంటది. ఎందుకంటే మేము భూముల మీద ఆధారపడి బతికేటోళ్ళం. అట్లాంటిది మా భూములే లాక్కుంటా మా జీవితాలు పోతున్నాయి, మా భవిష్యత్తు పోతుంది, మా పిల్లల భవిష్యత్తు పోతుందంటే వాళ్ళ భూమిని కాపాడుకోవడానికి పోరాడొద్దా? మీరు ప్రజలు ఇయ్యమని అంత క్లియర్ గా చెప్పినప్పుడు మళ్ళీ ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు? సరే, మీరు ప్రజాభిప్రాయ సేకరణ పెట్టుకున్నారే అనుకోండి, మరి మీరు పెట్టుకున్న ప్లేస్లకు అక్కడ రైతులు రాలేనప్పుడు మీరు దాన్ని వెనక్కనే వెళ్ళిపోవాలి, లేక విరమించుకోవాలి. మీరు ఎవరో ఒకడొకొచ్చి చెప్పిండు ఆ మాటలు తీసుకొని మేము గ్రామాల్లోకి వెళ్తామంటే ఒక కలెక్టర్ వితౌట్ సెక్యూరిటీ, అంతకు ముందే కాకల మీద ఉన్న కోపం మీద ఉన్న రైతుల దగ్గరికి వితౌట్ సెక్యూరిటీ ఒక కలెక్టర్, వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ గారు ఎట్లా వెళ్తారు? అంటే ఇది గవర్నమెంట్ ప్లాన్. మీరు వెళ్ళాలి, వాళ్ళు తిరగబడాలి, మేము కేసు బుక్ చేయాలి, కేసులను అడ్డం పెట్టుకొని భయపెట్టి వాళ్ళ భూములు లాక్కోవాలి. ఇది గవర్నమెంట్ చేసిన ప్లాన్. ఇప్పుడు ఇంటెలిజెన్స్కి తెలియదా? పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడుంది? ఒక జిల్లా కలెక్టర్ ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు కంపల్సరీ సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? స్థానిక పోలీస్ వాళ్ళకి కానీ హోంశాఖకు ఉందా లేదా? మరి ఇంటెలిజెన్స్ ఎక్కడ పోయింది అక్కడ రైతులు తిరగబడ్డానికి? సరే, రైతులు తిరగబడ్డారు, కొట్టలేదు. కలెక్టర్ గారే క్లియర్గా వచ్చి నా మీద దాడి జరగలేదు, రైతులు తిరగబడ్డారు, వాళ్ళ ల్యాండ్ కూర్చుకుంటున్నా, వాళ్ళ కోపంతో 4 మాటలు మాట్లాడిరు, వాహనాల మీద కోపం చూపించారు తప్ప మాకు కొట్టలేదు, కలెక్టర్ మీద దాడి అని చెప్పి మీరు చెప్పొద్దని చెప్పేసి సాక్షాత్తు కలెక్టర్ గారే చెప్పినాక ఈ లొటపీస్ కేసు ఏడికేలు వచ్చింది? దాదాపు ఎంతమంది అరెస్ట్ అయి ఉంటారు? 40 మందిని అరెస్ట్ చేసి 40 మెంబర్స్ 40 మంది రైతుల మీద కేసు బుక్ చేస్తే దాదాపు 34 మందిని లోపలేసి 34 మంది దొరికిపోయారు. ఎవరైతే లేకున్నా కూడా వాళ్ళ పేర్లు రాసుకొని వాళ్ళకి వేధిస్తున్నారో వాళ్ళు పరారైపోయారు. ఏదైతే మహారాష్ట్ర, పూణే అక్కడ పారిపోయారు. ఈ రోజు వాళ్ళ ఇంట్లో పారిపోయిన వాళ్ళ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినా, సడన్ గా చనిపోయినా కూడా ఈ రోజు వాళ్ళు తండకు రాలేని పరిస్థితి. అంటే వాళ్ళ భూమి కోసం కొట్లాడడం తప్ప? వాళ్ళ భూమి కోసము మా భూమి గుంజుకోవద్దని చెప్పి పోరాడడం తప్ప? దేని గురించి? ఇప్పుడు ఫార్మా విలేజ్ ఏదైతే ముచ్చెర్లలో ఆల్రెడీ 1400 ఎకరాలు బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ల్యాండ్ యాక్విజిషన్ చేసుకొని అక్కడక్కడ భూముల యజమానులకి ఆల్రెడీ సెటిల్మెంట్ చేసేసిరు. అక్కడ ముచ్చెర్లలో ఫార్మాసిటీ పెట్టాలి. యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఏమైంది? ముచ్చెర్లలో పెట్టాను, నేను నన్ను కొడంగల్లో పెడతా అని చెప్పేసి ఈ ఫార్మా విలేజ్ పెడతా అని చెప్పేసి ఈ ఫార్మా కోసమే మేము ల్యాండ్ యాక్విజిషన్ చేస్తున్నాం, ల్యాండ్ పుల్లింగ్ చేస్తున్నామని చెప్పేసి ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ గజెట్ నోటిఫికేషన్ లో కూడా దాన్ని విడుదల చేసింది. మేము ఫార్మా కోసమే తీసుకుంటున్నామని. రైతులు ఏమంటున్నారంటే మేము మా భూములో ఇయ్యం, ఎందుకంటే మేము ఈ పంటలు పండించుకొని బతికే భూములు, ఈరోజు మీరు ఫార్మా విలేజ్ పెడితే దాదాపు 5-10 కిలోమీటర్ల దాకా కూడా జనసంద్రం బతకలేని పరిస్థితులు అయితే మేము ఎక్కడికి వెళ్ళి బతుకుతామని చెప్పేసి రైతులు తిరగబడ్డారు. దానికి పెట్టిన కేసే ఈ లగచర్ల కేసు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి కాన్స్టెన్సీ, అక్కడ ఆయన ఎమ్మెల్యే, కొడంగల్ ఎమ్మెల్యే, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మరి ఆయన కాన్స్టిట్యున్సీలో ఒకసారి ప్రజలతో కూర్చొని మాట్లాడుకుంటే సవినయంగా వాళ్ళ బాధలు వీళ్ళు చెప్పుకుంటారు కదా. ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి గారు ఆ రైతులతో ఒక్కసారి కూడా కూర్చొని మాట్లాడింది లేదు. తిరుపతి రెడ్డి గారిని పంపిస్తారు. అసలు తిరుపతి రెడ్డి గారు ఎవరు? ఎమ్మెల్యేనా? ఎమ్మెల్సీనా? అక్కడ వార్డు మెంబర్, సర్పంచ్, ఉప సర్పంచ్ కూడా కాదు. అట్లాంటిది తిరుపతి రెడ్డి గారు ఎవరు? తిరుపతి రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మీకు భూసేకరణ చేస్తున్నప్పుడు ఏదైతే గవర్నమెంట్ మీకు వాల్యూ ఇస్తుందో ఆ వాల్యూ మీకు నచ్చకపోతే
మీరు నన్ను అడగండి అని చెప్తాడు తిరుపతి రెడ్డి గారు. ఉమ్, ఎవరు అసలు నువ్వు? నిన్నెందుకు అడగాల? నీకు ఏ అధికారం ఉంది? నీకు 10 లక్షలు నచ్చకపోతే 20 లక్షలు నేను ఇస్తాను, నన్ను అడగండి అంటే అసలు నువ్వు ఎవరు? కలెక్టర్ గారిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మీరు చూసి ఉంటారు. కలెక్టర్ గారిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కలెక్టర్ దగ్గరికి ఈయన వెళ్ళాలా? కలెక్టర్ పరిగెత్తుకుంటూ సగం దారిలో వచ్చి ఏ ప్రోటోకాల్ ప్రకారం కలెక్టర్ ఈయనని మర్యాద ఇస్తున్నాడు? ఈయనకు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉందేమో, కానీ కాంగ్రెస్ పార్టీలో పదవులకి తిరుపతి రెడ్డికి సంబంధం లేదు. ఉమ్, కలెక్టర్ గారు మధ్యలోకి వెళ్ళి కలుసుకోవడం ఏంది? ఒక జిల్లా మెజిస్ట్రేట్ ప్రోటోకాల్ ప్రకారం నువ్వు కాదు వెళ్ళాలి, ఉమ్, నిన్న ఆయన వచ్చి రిసీవ్ చేసుకోవడం ఏంది? అంటే ఇంటర్నల్ గా మొత్తము రెవెన్యూ డిపార్ట్మెంట్, కలెక్టర్లు కానీ, ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసులు కానీ, స్థానిక నాయకుల్ని కానీ మీ గుప్పిట్లో పెట్టుకున్నారన్నది క్లియర్ గా అర్థమవుతుంది. అక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు తిరుపతి రెడ్డి గారికి ఎస్కాట్ ఎందుకు? ఉమ్, 2 గన్మ్యాన్లు ఎందుకు? ఏ ప్రజాధనం దుర్వినియోగం కాదా? ఎవరు అసలు ఆయన? తిరుపతి రెడ్డి గారు ఎవరు? రేవంత్ రెడ్డి గారి అన్న అనే ఒక ట్యాగ్ తప్ప తిరుపతి రెడ్డి గారు ఎవరు? ఆయనకి ఎస్కాట్లు ఎందుకు? ఈ రోజు తిరుపతి రెడ్డి గారికి పెట్టిన సగం సెక్యూరిటీ కూడా ఈ రోజు కలెక్టర్ గారికి పెట్టింటే పాపం మీ 40 మంది రైతుల మీద కేసు అయ్యేదే కాదు, ఆయన పైన కూడా దాడి జరిగేది కాదు. దాడి జరిగేది కాదు కదా. ఈయనకి పెట్టిన సగం సెక్యూరిటీ కూడా ఈయన కలెక్టర్ పెట్టలేకపోయారు. ఉమ్, ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిపోయిందన్న. ఈ రోజు వాళ్ళ భూముల కోసం కొట్లాడి ఈ రోజు వాళ్ళు జైళ్లలో ఉండి దాదాపు 36 రోజుల తర్వాత, 36 డేస్ తర్వాత దాదాపు 24 మందికి బెయిల్ వచ్చింది. ఉమ్, నిన్న 2 డేస్ బ్యాక్ 24 మందికి బెయిల్ వచ్చింది. ఇక 10 మంది లోపలే ఉన్నారు, ఇంకో 6 మంది పరారీలోనే ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఆ ఫార్మా విలేజ్ కోసం ఏదైతే ల్యాండ్ తీసుకుంటానని చెప్పారో, రైతులు జైలుకి వెళ్ళిన తర్వాత నేను ఆ ఫార్మా విలేజ్ని క్యాన్సిల్ చేస్తున్నా అని ఏదైతే గజెట్ నోటిఫికేషన్ ఇచ్చిరో సెక్షన్ 93 ప్రకారం దాన్ని వీళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు. అంటే మేము ఫార్మా పెట్టట్లేదని చెప్పి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ క్లియర్గా చెప్పేసింది. అక్కడ ఫార్మాలే లేనప్పుడు ఫార్మా కోసం కొట్లాడిన రైతుల మీద కేసు ఎక్కడిది? ఫార్మా క్యాన్సిల్ చేసుకున్నప్పుడు మీరు రైతుల మీద పెట్టిన కేసు కూడా క్యాన్సిల్ చేసుకొని మీ గొప్పతనాన్ని, మీ పెద్దరికాన్ని మీరు నిలబెట్టుకోవాలి కదా. ఉమ్, నిలబెట్టుకోకుండా ఫార్మా క్యాన్సిల్ చేసి మళ్ళీ మేము ఇండస్ట్రియల్ కారిడార్ పెడతామంటారు. ఇండస్ట్రియల్ కారిడార్ పెడతాం, మాకు 1200 ఎకరాలు ల్యాండ్ కావాలని చెప్పేసి చెప్తారు. ఉమ్, అంటే మీరు ఫార్మా పెట్టినా, ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టినా పేద ప్రజల భూములు లాక్కోవడం మాత్రం ఖాయం అన్నది రేవంత్ రెడ్డి గారి ఆలోచన. ఉమ్, అక్కడ గురునాథ్ రెడ్డి గారు ఉన్నారు, స్థానిక నాయకులు, రేవంత్ రెడ్డి గారి అత్యంత సన్నిహితులు. ఉమ్, గురునాథ్ రెడ్డి గారు సీలింగ్ ల్యాండ్ ని 1100 ఎకరాలు కబ్జా చేసి ఉమ్, ఆ 1100 ఎకరాల్లో ఈ ఫార్మా విలేజ్ ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టుకొని మీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈ నిరుద్యోగులకు ఓ 30,000 విద్యార్థులకు, 40,000 విద్యార్థులకు మీరు ఉద్యోగాలు కల్పించవచ్చు కదా. ఉద్యోగాలు కల్పించాలంటే భూములు లాక్కోవాలా? జైళ్లలో పెట్టాలా? ఒక రైతు హార్ట్అటాక్ వస్తే హీరియా నాయక్ అన్న బ్రూప్లా నాయక్ అనే లగచర్ల రైతుకి జైల్లో హార్ట్అటాక్, సంగారెడ్డి జైల్లో హార్ట్అటాక్ వస్తే ఆయనకు బేడీలేసి తీసుకొచ్చిరనా? ఉమ్, చేతులకు బేడీలేసి తీసుకొచ్చారు. సిటీ స్కాన్లు, ఎంఆర్ఐ స్కాన్లు, ఏదైనా స్కాన్ తీసినప్పుడు కూడా చేతికున్న బేడీని తీయలేదు. ఆయన రైతా, పాకిస్తాన్ నుంచి వచ్చిన టెర్రరిస్టా, లేక దేశద్రోహి? దేశానికి అన్నం పెట్టే రైతు ఆయన. అన్నమో రామచంద్ర అని చెప్తాం. ఈరోజు ఈ దేశానికి రైతే వెన్నెముక్క అని చాలా గొప్పగా చెప్తారు కదా. ఈరోజు రైతు వెన్నెముక్క మీరు ఇరుస్తున్నారు, అది తెలియట్లేదా? ఉమ్, ఈరోజు రైతే పంట పండియకపోతే, రైతే వ్యవసాయం చేయకపోతే, మీలాగా అందరు ఇదే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకుంటూ ఉంటే మీరు అన్నం ఏడికెళ్ళి తింటారు? బయటి దేశాల్లో తింటున్నట్టు ప్లాస్టిక్ బియ్యం తిని బతకాల్సిన పరిస్థితులు భారతదేశంలోకి రాదా? ఉమ్, రైతులని బేడీలేసి తీసుకొచ్చి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ చేసి సాధించింది ఏముంది? మీ నియోజకవర్గానికి సంబంధించిన రైతులను జైల్లో పెట్టినావు అనేది ఒకటి, రైతులకు బేడీలేసి నువ్వు అరెస్ట్ చేసినావు అన్నది ఒకటి. ఇవన్నీ చిల్లర మాటలు, చిల్లర పంచాయతీలు నీ మీద వచ్చినాయి తప్ప దీనివల్ల నీకు ఒరిగిందేముంది? పంతానికి పోతే కాదు, ఎవరి మీదో కోపమో రైతుల మీద తీస్తామంటే కాదు. బీఆర్ఎస్ పార్టీతో మీకు పొంతన కుదరకపోతే, బీఆర్ఎస్ పార్టీ మీద మీకు కోపం ఉంటే బీఆర్ఎస్ పార్టీకి మీరు ప్రజాక్షేత్రంలో కొట్లాడాలి. కానీ ఉమ్, సంబంధించిన రైతులని ఇన్ని విధాలుగా బాధ పెట్టడం అది ఎంతవరకు సమంజసం? ఎందుకు గిరిజనులు అంటే అంత చులకన భావం ఎందుకు? ఇప్పుడు అంటే ఆ భూములో మాక్సిమం అందరికీ కూడా గిరిజనులే ఉన్నాయా? గిరిజనులే. 40 మంది రైతులలో, అరెస్ట్ అయిన రైతులలో 26 మంది గిరిజన రైతులే. ఉమ్, ఎక్కువ పోతున్నాయి రైతులదే, గిరిజన రైతులదే. మా గిరిజనులదే మెయిన్ రోడ్ బిట్లు ఉన్నాయి. మా గిరిజనులదే మెయిన్ రోడ్లలో దాదాపు 5-10 ఎకరాలు పోతుంది. అక్కడ మెయిన్ రోడ్ బిట్ 1 కోటి నుంచి 1.5 కోటి పలుకుతున్న వేళలో వీళ్ళు 20 లక్షలు 18 లక్షలు ఇస్తామంటే ఎవరైనా ఇస్తారా? ఉమ్, రేవంత్ రెడ్డి గారేమో ఒక సభలో ఏమంటున్నారంటే తొండలు కూడా గుడ్లు పెట్టని భూములను మేము తీసుకుంటున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఉమ్, ఇప్పుడు అక్కడ తొండలు కూడా గుడ్లు పెడుతున్నాయా, పందులు గుడ్లు పెడుతున్నాయా? రేవంత్ రెడ్డి గారు వెళ్ళి చూసిరా? ఉమ్,
పాడి పంటలు పండించే భూములు మేము గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళినాం. అక్కడ గ్రామ ప్రజలతో మేము మాట్లాడినాం. అక్కడ వ్యవసాయ భూమిని మేము సందర్శించినాం. సేవలాల్ సేన తరపున మా సేవలాల్ సేన వ్యవస్థాపకులు, జాతీయ అధ్యక్షులు బుకే సంజు నాయక్ గారి ఆధ్వర్యంలో మేము అక్కడికి వెళ్ళినాం, చూసినాం. పచ్చని పంటలు పండుతున్నాయి. అయినా ఈయన మాట్లాడేది ఇంతగానం ఇంత నిస్సిగ్గుగా ఇంత ప్రజాక్షేత్రంలో ఇలా అబద్ధం ఆడడం ఎంతవరకు న్యాయం ఇది? మేము అక్కడ ఏం జరిగిందో సేవలాల్ సేన తరపున వెళ్ళాలి. మీరు ఎన్ని రోజులు ఉన్నారు జైల్లో? అన్న మేము ఒక 8 నుంచి 9 గంటలు ఉన్నామన్న. ఎందుకంటే ఆ రోజు మేము సేవలాల్ సేన తరపున ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని చెప్పేసి సేవలాల్ సేన, పౌర హక్కుల సంఘం, LHPS లంబాడి హక్కుల పోరాట సమితి, GVS గిరిజన విద్యార్థి సంఘం మేమందరం మాట్లాడుకొని లగచెర్లలో ఏం జరిగింది, అక్కడ జరిగింది ఏందో మేము తెలుసుకోవాలని చెప్పేసి ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఒక ఏర్పాటు చేసుకొని మేము ఆ విలేజ్కి సందర్శించినప్పుడు మమ్మల్ని మధ్యలోనే అరెస్ట్ చేసి అక్కడ స్థానిక పరిగి పోలీస్ స్టేషన్లలో మమ్మల్ని బంధించి, మీరే తప్పు చేయనప్పుడు మేము వెళ్ళి నిజా నిర్ధారణ కోసం వెళ్తే మమ్మల్ని ఎందుకు మీరు అడ్డుకుంటున్నారు? ఏ సెక్షన్ కింద మిమ్మల్ని అరెస్ట్? లేదు, మా మీద అరెస్ట్ చేయడం అంటే మేము ప్రివెంట్ అరెస్ట్ చేసిరు, కానీ మాకు సెక్షన్ల కింద కేసులు పెట్టేం బుక్ చేయలేదు. ఎందుకంటే అక్కడికి వెళ్తే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని వాళ్ళు చెప్పడము, దాన్ని మమ్మల్ని మిడిల్లో ప్రివెంటివ్ అరెస్ట్ చేసి ఒక 8-9 గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మమ్మల్ని నైట్ వదిలేరు. గిరిజనులు ఇంట్లో అక్కడ నెట్ కనెక్షన్ కట్ చేసి ఈ ఏదైతే కలెక్టర్ మీద దాడి జరిగిందని చెప్పారు కదా, మరుసటి రోజు నైట్ 2 గంటలకి స్థానిక పోలీసులు దాదాపు 500 మంది పోలీసులు అక్కడ నెట్ కనెక్షన్ ప్లస్ కరెంట్ కనెక్షన్ కట్ చేసి అక్కడ దొరికినట్టు కొట్టిరు. ఈ 5 తండలలో 5 గ్రామాలలో దొరికినట్టు కట్టి అసలు వాడు సీన్ ఆఫ్ అఫెన్స్ లో ఉన్నాడా లేడా, కలెక్టర్కి ఏదైతే గొడవ జరిగినప్పుడు వాడు ఉన్నాడా లేదా, ఇవన్నీ ఏం ఆలోచించలే. దొరికిన ఆడవాళ్ళని కొట్టిరు, మగవాళ్ళని కొట్టిరు, ముసలోళ్ళని కొట్టిరు. దొరికినట్టు తీసుకొచ్చి వికారాబాద్ పోలీస్ స్టేషన్లో పెట్టిరు, బొమ్రాజ్పేట్ పోలీస్ స్టేషన్లో పెట్టి. మరి ఈ అంటే ఇది నిజంగా జరిగిందా? కరెంట్ 100% జరిగింది. నేను మీడియా ముఖంగా చెప్తున్నా. ఈ విషయం ఎందుకు బయటికి రాలేదు ఇన్ని రోజులు? రాదన్నా, కొడంగల్ అనేది రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం, రాదు. ఇది నిజం కాదు అని చెప్పండి. నెట్ కనెక్షన్ కరెంట్ కనెక్షన్ కట్ చేసి రాత్రి 2 గంటలకు వెళ్ళి ఒక పాకిస్తాన్ టెర్రరిస్ట్ ని అరెస్ట్ చేసినట్టు అంత హడావిడిగా వెళ్ళి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముండే? వాళ్ళు రైతులు కదా, మా భూములు లాక్కోవద్దని చెప్పేసి పోరాడిరు. వాళ్ళు నీ 6 గ్యారెంటీలు ఇవ్వలేదని చెప్పేసి రోడ్డు మీద కూర్చోలే, నువ్వు ఇచ్చిన దొంగ హామీలు ఇవ్వలేదని చెప్పేసి రోడ్డు మీద కూర్చోలే, మా భూములు లాక్కోక నాయన అని చెప్పేసి వాళ్ళు పోరాడిరు. దీంట్లో తప్పేముంది? మా గిరిజన ఆడవాళ్ళని ఎట్లా కొట్టిరు అంటే ప్రైవేట్ పార్టీలలో కొట్టిరు, ముసలోళ్ళ కర్రాలు లాక్కొని కొట్టిరు. ఆ ఫోటోలు కూడా మీకు కావాలంటే నేను ఇస్తాను. ముసలోళ్ళని, ఆడోళ్ళని, చిన్నపిల్లల్ని చూడకుండా కొట్టి తిరుపతి రెడ్డి గారి ప్రైవేట్ బ్యాచ్ మరుసటి రోజు మేము పోలీసు వాళ్ళమని చెప్పేసి ఆ గ్రామాల మీద పడి గొర్రెలు మేకలు ఎత్తుకుపోయి కోసుకొని తిన్నారు. ఇంత దారుణమైన పరిస్థితి లేంది? గిరిజనులు అంటే మరీ అంత చులకన భావమా? మా గిరిజనులలో ఐక్యత లేదా? ఈ రోజు హాస్టళ్లలో కానీ కాలేజీలలో కానీ ఎక్కువ శాతం చనిపోతున్న పిల్లలు మా గిరిజన పిల్లలే. అయినా గిరిజనులకు ఐకమత్యం అనేది రాదు. ఎవరికి వాళ్ళు కొట్లాడుకొని ఎవరికి వాళ్ళు సంఘాల వైజ్గా పోతారు, మాట్లాడతారు. ఎందుకు? గిరిజనులు తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల జనాభా ఉంటే 10% మేమున్నాం. 40 లక్షల జనాభా గిరిజనులది ఉన్నది. రేవంత్ రెడ్డి గారు గెలిచిందే బీఆర్ఎస్ పార్టీ మీద 40 లక్షల మెజార్టీతో గెలిచింది. మా గిరిజనులే మేము ఒక 5% 2% ఓటు వేయకపోతే ఈరోజు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఈరోజు అధికారంలోకి వచ్చేదే కాదు కదా. మాట్లాడితే మైక్ దొరికితే గిరిజనులు, బడుగు బలహీన వర్గాలు అని చెప్పేసి గొప్పగా మాట్లాడతారు. మాట్లాడమను. IT ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు, టీచర్లు అని మాట్లాడమను. బొక్కలు అంటారు. ఎందుకంటే ఈ మాటలు చెప్తేనే ఇవి పనికొస్తాయి, వీళ్ళు మాత్రమే ఓటేస్తారు. ఇట్లాంటి వాళ్ళే 80% ఓటేసే వాళ్ళు ఉన్నారు. ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఎవరు ఓటు వేయరు. ఎవరన్నా ఓటేస్తారా? ఓట్ కేంద్రం పక్కనే ఉన్న వెళ్ళి ఓటు వేయలేని దద్దమ్మలు ఉన్నారు.